హలో అండి, అందరికీ నమస్తే. రేపు 21 మే 2026 సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విశేషమైన రోజు స్కంద షష్ఠి అనమాట. ఈరోజు కనుక మీరు ఆ స్వామిని పూజించిన, మూలమంత్రం జపించిన, పారాయణం చేసిన, గుడికి వెళ్ళి కళ్యాణం చేయించుకున్నా సరే ఎంతో మంచి విశేష చేంజెస్ అయితే మీరు లైఫ్లో అయితే చూస్తారనమాట. సో నేను పర్సనల్గా చాలా చేంజెస్ అయితే చూశాను. అలాగే ఎవరైతే పిల్లలు కలగడం లేదని బాధపడుతున్నారో, డిలే అవుతూ ఉందో, ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో వారు కూడా ఈ స్వామిని పూజించడం వల్ల మీరు త్వరలో గుడ్ న్యూస్ అయితే వింటారు. అలాగే స్కందోత్పత్తి అని ఒక పారాయణం ఉంటుందన్నమాట. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ స్కందోత్పత్తి పారాయణం చేయడం వల్ల కూడా మంచి లక్షణాలు ఉన్న పిల్లలు అయితే కలుగుతారు. అలాగే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అయితే వస్తుందన్నమాట. ఏ ఇష్యూస్ లేకుండా అయితే ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో తప్పకుండా మీరు స్కంద పారాయణం అయితే చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. 5 తమలపాకులు తీసుకొని, పువ్వులు తీసుకొని అలా దీపం పెట్టి స్వామిని ఆరాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.